హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోస్లో ఇంట్లో కూర్చొని మీ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ ఎలా చేంజ్ చేసుకోవాలో మనం ఇప్పుడు ఈ వీడియోలను తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ యాప్ లింకు మీ కింద వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇచ్చినాను. అక్కడికి వెళ్ళి మీరైతే ఈ యాప్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. తర్వాత ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అయితే అడుగుతుంది. ఆధార్ నెంబర్ని అయితే ఎంటర్ అయితే చేయండి. ఇక్కడ నా ఆధార్ నెంబర్ అయితే ఇస్తున్నాను, చూడండి ఫ్రెండ్. తర్వాత ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఐ అగ్రి పైన టిక్ చేసి ఇక్కడ ప్రొసీడ్ పైన టిక్ చేయండి. టిక్ చేయగానే ఇక్కడ సెండ్ ఎస్ఎంఎస్ అని వస్తుంది. ఇక్కడ సెండ్ ఎస్ఎంఎస్ పైన క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడైతే ఎంటర్ అయితే చేయండి. తర్వాత ఇక్కడ కంటిన్యూ టు ఫేస్ అథెంటికేషన్ పైన టిక్ చేసి ఇక్కడ మనము ఫేస్ అథెంటికేషన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మన ఫేస్ని అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మన ఫేస్ అథెంటికేషన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. తర్వాత మనకి యాప్ అనేది ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ ఒక 6 అంకెల పిన్ అయితే మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. మళ్ళీ కన్ఫర్మ్ యువర్ న్యూ 6 డిజిట్ అని అడుగుతుంది. మళ్ళీ ఒక 6 నెంబర్ అంటే ఇందాక ఇచ్చిన నెంబర్సే మళ్ళీ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత మనకి యాప్ ఓపెన్ కావడం అయితే జరిగింది, చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ స్కానర్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. షేర్ ఐడి పైన క్లిక్ చేస్తే ఆధార్ కార్డు అనేది వేరే వాళ్ళకి షేర్ కావడం అయితే జరుగుతుంది. తర్వాత ఇక్కడ కొద్దిగా స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్. చేసిన తర్వాత ఇక్కడ చూడండి మై ఆధార్ అప్డేట్ అని కనిపిస్తుంది, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మొబైల్ నెంబర్ అప్డేట్, అడ్రస్ అప్డేట్, నేమ్ అప్డేట్, ఈమెయిల్ ఐడి అప్డేట్ అనే ఆప్షన్లు మనకు కొత్తగా యాడ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మొబైల్ నెంబర్ అప్డేట్ చేస్తున్నాం కాబట్టి మొబైల్ నెంబర్ అప్డేట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ప్రాసెసింగ్ టైం వచ్చేసి 30 డేస్ అని చూపిస్తుంది. ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి 75 రూపీస్ చూపిస్తుంది. ఇక్కడ న్యూ మొబైల్ నెంబర్ అని చూపించడం జరుగుతుంది. అంటే 75 రూపాయలు అమౌంట్ కట్ అవుతుంది. మనకి 30 డేస్లో ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన ఓల్డ్ మొబైల్ నెంబర్ చూపిస్తుంది. ఇక్కడ న్యూ మొబైల్ నెంబర్ అని అయితే ఎంటర్ అయితే చేయండి. న్యూ మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్. క్లిక్ చేయగానే ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని ఇక్కడైతే ఎంటర్ అయితే చేయండి. ఓటీపీ ఇచ్చిన తర్వాత వెరిఫై పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే న్యూ నెంబర్ ఓటీపీ వెరిఫైడ్ అని రావడం జరిగింది. ఇక్కడ ఫేస్ అథెంటికేషన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఓపెన్ అవుతుంది. దీనిపైన టిక్ చేయండి ఫ్రెండ్. టిక్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. తర్వాత మళ్ళీ మన ఫేస్ అయితే అడుగుతుంది, చూడండి. ఫేస్ అథెంటికేషన్ సక్సెస్ఫుల్గా తీసుకోవడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి కంటిన్యూ అండ్ పే, అంటే మనం అమౌంట్ పే చేస్తే ఓల్డ్ నెంబర్ నుంచి కొత్త నెంబర్ అనేది అప్డేట్ కావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ కంటిన్యూ పే పైన క్లిక్ చేయగానే ఇక్కడైతే మనకు చూడండి ఫ్రెండ్స్, ఫోన్పేని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేస్తే మనకి ఫోన్పేలో అమౌంట్ 75 రూపాయలు అమౌంట్ కట్ అవుతుంది. తర్వాత ఒక రిసిప్ట్ అనేది రావడం జరుగుతుంది. అప్పుడు మనకి 30 డేస్లో అంటే 30 రోజుల్లో మీ మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ కావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరైతే మీ మొబైల్లోనే ఈజీగా
ఇంట్లో కూర్చొని ఆధార్ కార్డ్‌కి మొబైల్ నంబర్ అయితే అప్డేట్ అయితే చేసుకోండి. అప్డేట్ చేసుకోవాలంటే పాత నంబర్ ఖచ్చితంగా ఉండాలి. దానికి ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని కూడా మీరు ఎంటర్ చేస్తే కొత్త మొబైల్ నంబర్ అనేది అప్డేట్ కావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్. ఆధార్ కార్డ్ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.